ఇందుకూరుపేట మండలంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడి పందాలు అనేటువంటి నిర్వహించడం గానీ ఆడటం గానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కోడి పందాలు ఆడటమే కాదు, ఎవరైనా నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా. ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో గానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో గానీ ఆ ఖాళీ స్థలం లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది. కోడి పందాలే కాకుండా ఇటువంటి జూదాలు కూడా ఈ పండగ పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు సంక్రాంతి పండుగని సాంప్రదాయబద్దంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి. అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలైనటువంటి కోడి పందాలు, పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జూదాలు ఆడటం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా గానీ లేదా 112 కాల్ ద్వారా గానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా అందరూ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మన మైపాడు గ్రామంలో ఉండేటువంటి మైపాడు బీచ్ కి పబ్లిక్ వస్తూ ఉంటారు, విజిటర్స్. వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే, ఈ సెలవుల సందర్భంగా పిల్లలు వచ్చి లోతులోకి వెళ్లిపోయి మునగటము, ఆ విధంగా ఏదైనా ప్రమాదానికి గురి చనిపోవడం అనేటువంటిది గతంలో జరిగి ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము అక్కడ కాషన్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నాం, మైకు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాలలో మాత్రమే సముద్ర స్నానం చేసి ప్రశాంతంగా సేఫ్ గా ఇంటికి వెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.